ఈరోజు అయితే బీబీ జోడీ సెమీ ఫినాలే కదా. నిన్నైతే ముగ్గురు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈరోజు కూడా ముగ్గురు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. మణికంఠ అండ్ పింకీ ఉన్నారు కదా, సూపర్గా చేశారబ్బా. మణికంఠకైతే హెల్త్ కూడా బాగాలేదు, సెలైన్ అయితే పెట్టుకొని ఉన్నారు. అతను డ్యాన్స్ రాకపోయినా కూడా అతను డ్యాన్స్ భలే చేశాడు. ఆ ఆంజనేయ వాళ్ళ కొరియోగ్రాఫర్ అనమాట. ఆ ఆంజనేయ స్వామి ఇలా 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 వస్తూ ఉంటే అసలు నిజంగా గూస్ బంప్స్ అసలు భలే ఉండింది అయితే ఈరోజు ఎపిసోడు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్క్ అయితే ఇచ్చారనమాట. ఒకరు వచ్చేసి భాను వాళ్ళు 3 మార్క్స్ ఇచ్చారు, అలాగే విశ్వ వాళ్ళు వచ్చేసి 3 ఇచ్చారు, అలాగే సత్య వాళ్ళు 3 ఇచ్చారు, అలాగే మానస్ వాళ్ళు 4 ఇచ్చారు. అమర్దీప్ వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు. ఎందుకు అంత బాగా చేసినా కానీ అంత తక్కువ ఎందుకు మార్క్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాల. కానీ వీళ్ళకు రాజకీయాలు కూడా ఉంటాయి కదా బీబీ జోడీలో. సత్య కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నది, బీబీ జోడీలో కూడా రాజకీయాలు ఉంటాయి, బీబీ జోడీలో కూడా పిఆర్ టీములు ఉంటాయి అని అయితే ఆయన అయితే చెప్తా ఉన్నింది. వాళ్ళైతే జడ్జిలు అయితే ఫుల్ హ్యాపీ. అసలు ఏందో ఆంజనేయ స్వామి ఇట్లా ఇట్లా నడుచుకొస్తుంటే ఎంత బాగుండింది అసలు, అంత బాగా చేశారు అసలు. ఇంకా డాన్స్ చేసిన వెంటనే మణికంఠ కూడా పడిపోయాడు పాపము. అతనికి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోయారు. అతనైతే లేడు, లాస్ట్ వరకు లేడు, అతనికి బాగాలేదు కదని అతనైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. ఇంకైతే అర్జున్ అండ్ సత్య చేశారు డాన్స్. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే డేట్కి వెళ్తున్నట్టు ఆ సాంగ్ చేశారనమాట. సూపర్గా ఉంది. అంటే నిజంగానే డేట్కి వెళ్ళలేదు కదా, మామూలుగానే కదా డేట్కి వెళ్ళింది, నిజంగా వెళ్తే ఎంత బాగుందో అనేసి అర్జున్ కూడా అంటున్నాడు. అర్జున్ ఏమో సత్య అంటే చాలా ఇష్టం. అప్పుడే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి అర్జున్కి సత్య అంటే చాలా ఇష్టం. కానీ ఈ అమ్మాయి పట్టించుకోదు అతన్ని, ఎందుకంటే లవ్ ఫెయిల్ అయింది కదా. సో దానివల్ల ఏమన్నా ఎప్పుడు అసలు పట్టించుకోదు ఈ అమ్మాయి. ఇంకా వాళ్ళకి కూడా వచ్చేసి మార్క్స్ ఇచ్చారు. అమర్ వాళ్ళు 5 మార్క్స్ ఇచ్చారు, అలాగే విశ్వ వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు, అలాగే బాజా అంటే భాను వాళ్ళు కదా, భాను వాళ్ళు 5 ఇచ్చారు, అలాగే మానస్ వాళ్ళు 5 ఇచ్చారు, పింకి వాళ్ళు 5 మార్క్స్ అయితే ఇచ్చారు వాళ్ళకి. అర్జున్ కళ్యాణ్ వాళ్ళకి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండిందబ్బా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అమర్దీప్ వాళ్ళు డ్యాన్స్ అయితే చేశారు, హిప్ హాప్ స్టైల్ అనమాట. కానీ డ్యాన్స్ అయితే బాగానే చేశారు. నేను అనుకుంటున్నా ఇతనికి ఓవర్ కాన్ఫిడెంట్ ఒకటి ఉందనమాట. నేనే చేస్తా, నేనే చేయగలుగుతా అనే ఓవర్ కాన్ఫిడెంట్ ఒకటి ఉంది. అదా లేకపోతే అంత బాగా చేసి వీళ్ళేమంటే తప్పులు చెప్తున్నారు. వీళ్ళు ఉంటారు కదా కంటెస్టెంట్లు, తప్పుడు చెప్తున్నారు. వాళ్ళకి 6 మార్క్స్ ఇచ్చుకుంటా పోతున్నారు, 5-6 మార్క్స్ ఇచ్చుకుంటా పోతున్నారు. అది వచ్చేసి జడ్జికి నచ్చలేదు. అది జడ్జికి నచ్చకుండా ఆమె ఏమైందంటే, అదేంటది తప్పుడు చెప్తున్నారు, మళ్ళీ అమర్ వాళ్ళకి ఎందుకు మీరు మార్క్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి అడిగింది. ఆ తర్వాత నుంచి వీళ్ళైతే మార్క్స్ ఎవరు హవా వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు, అలాగే సత్య వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు. అప్పటిదాకా పింకీ 6 ఇచ్చింది, మానస్ వాళ్ళు 5 ఇచ్చారు, భాను వాళ్ళు 5 ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి ఎందుకు మీరు నెగిటివ్ కమెంట్లు చెప్తున్నారు, అతనికి మార్క్స్ ఎందుకు ఇస్తున్నారు, ఏమి అతని దగ్గర బ్రహ్మాస్త్ర ఉంది కదా దానికోసం మీరు ఇలా చెప్తున్నారా అనేసి జడ్జిలు అయితే అడిగారు. మీరు చెప్పండి, అతను ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల 3rd ప్లేస్లోకి వచ్చాడా, లేకపోతే ఈ జడ్జిలు కూడా చెప్పాను కదా ఈ రాజకీయాలు ఉండడం వల్ల అట్లా వచ్చాడో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఓకేనా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత అమర్దీప్ అంటాడు, మీరు ఎనర్జీ తగ్గింది అంటున్నారు. నాకైతే ఎనర్జీ ఏమీ తగ్గలేదు. అంతకుముందు వావ్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళము, ఇప్పుడు అంత లేదు, కొంచెం మామూలుగా చేసాము అనేసరికి దానికి వచ్చేసి జడ్జిలకు ఉన్నారు కదా వాళ్ళకైతే కోపం వచ్చి, తగ్గింది అన్నప్పుడు తగ్గింది, అలా అంటున్నావేంటి అనేసరికి, లేదు మేడం నేనేం చెప్పలేదు అని చెప్పిపోయాడు. ఎందుకు అని చెప్పేసి వాళ్ళైతే కామ్ అయిపోయారు. నాకెందుకో జడ్జిలే అలా చేశారేమో అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, కీ టు డెస్టినీ ఉంది కదా, ఆ కీ టు డెస్టినీ వచ్చేసి ఆ తర్వాత ఎవరు డ్యాన్స్ చేస్తారో చెప్పాలి కదా. ఆ తర్వాత వచ్చేసి మాది గోల్డెన్ సోఫా షేప్ 5 lakhs మదన్ వాళ్ళు గోల్డెన్ సోఫా. ఈ వారము గోల్డెన్ సోఫాలో ఎవరు ఉన్నారంటే మానస్ అండ్ షష్ఠి వాళ్ళే అయితే ఈ వారం అయితే గోల్డెన్ సోఫాలో ఉన్నారు. వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళైతే ఉన్నారబ్బా. వాళ్ళకి వచ్చేసి పింకీ వాళ్ళకి 64, భాను వాళ్ళకి 56, మానస్ వాళ్ళకి 100కి 100 వచ్చేసింది వాళ్ళకైతే. ఇంకా హవా వాళ్ళకి వచ్చేసి 90 వచ్చింది, అమర్దీప్ వాళ్ళకి 80 వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే 100తో మానస్ అండ్ షష్ఠి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. గోల్డెన్ సోఫా వాళ్ళదే. ఇక వచ్చేసి
కీ టు డెస్టినీ ఉంది కదా, అది మేము సీక్రెట్, మీ దగ్గర కీలు ఉన్నాయి కదా, ఆ కీ ఎవరికైనా ఇస్తాను, ఒకవేళ ఆ కీ మీది కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసరికి ఇంకా కొంతమంది ఏమంటే అమర్దీప్కి 3 ఇస్తామని చెప్పన్నారు, అలాగే షష్ఠికి 3 కీలు అయితే ఇస్తామని చెప్పినారు. అది నెక్స్ట్ అయితే ఫినాలే డే కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే చూడొచ్చు. ఇంకా ఫినాలేలో ఎవరెవరు ఎలిమినేషన్ అయ్యారంటే ఫస్ట్ వచ్చేసి 5వ ప్లేస్లో వచ్చేసి వెళ్ళిపోతారు, ఎవరు వీళ్ళు భాను వాళ్ళే వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఎస్సీ సత్య వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత అమర్దీప్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ మానస్ అండ్ షష్ఠి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి విశ్వా నేహ అయితే సెకండ్ ప్లేస్లో వస్తారు. మీకు బీబీ జోడి ఎపిసోడ్ చూస్తున్నారా? చూస్తే ఎలా అనిపించింది? బోర్ అనిపించిందా లేకపోతే బాగుందా? నాకైతే పోయింది. ఎప్పుడు మా తమ్ముడు ఎప్పుడు ఎలిమినేషన్ అయిపోయాడో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. దానికంటే ముందర ఇవి వస్తుంటాయి కదా, వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఎలిమినేషన్ అయ్యారు, ఇలాంటి అప్డేట్లు వస్తుంటాయి కదా, ఆ అప్డేట్ వల్ల షో మీద ఉన్న క్రేజే పోయింది నాకైతే. అయినా కూడా ఎవరిని ఎలిమినేషన్ చేయాల, ఎవరి పాటికి వాళ్ళు పోతున్నాం అని చెప్పారు, హెల్త్ బాగలేకపోయారు, చేయలేకపోయారు, అట్లా ఎవరి పాటికి వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా మణికంఠ అయితే ఈ వారం ఎలిమినేషన్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ లాస్ట్ అండ్ ఫైనల్లో ఉండింది వచ్చేసి భాను వాళ్ళు లాస్ట్ ఉన్నారు, మణికంఠ వాళ్ళు లాస్ట్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరిని పవర్ అస్త్రా యూజ్ చేస్తావా అంటే అమర్దీప్ కరెక్ట్గా చెప్పాడబ్బా, నేనైతే యూజ్ చేయను నేను అని చెప్పి బాగానే చెప్పాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఒకరు బాధపడతారు, అందుకు నేనైతే యూజ్ చేయను అని చెప్పడన్నాడు. ఆ విధంగా వచ్చేసి వాళ్ళైతే ముందుకు వెళ్తారు, ఎవరు భాను వాళ్ళైతే ముందుకు వెళ్తారు. ముందుకంటే ఏముంది, లాస్ట్ వీక్లో ఎవరు వెనకాల వాళ్ళు పోతూ ఉంటారు. నాకు అంత బీబీ జోడి అంత ఎక్కలేదు, అంత నచ్చలేదు కూడా. ఎందుకంటే డాన్స్ చేసిన ప్రతి ఒక్కరు ఎలిమినేషన్ అయిపోతూ ఉన్నారు, చేయాల్సిన వాళ్ళంతా అసలు ఎవరు అంత నాకు ఎక్కలేదు. మీకు ఎలా అనిపించింది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.